ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరమైన నిర్ణయాలతో పాటు ప్రభుత్వ పరంగా చిన్నపాటి లోటుపాట్లు కనిపించినా సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రుల విషయంలో కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు. సమర్థవంతంగా పనిచేయాలని సూచిస్తున్నారు. ఒక్క మంత్రులే కాదు, ఆ పేషీలో ఉన్న కీలక అధికారులు, సిబ్బంది వ్యవహారపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఏమాత్రం ఆరోపణలు వచ్చినా వెంటనే దర్యాప్తు చేసి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో పారదర్శకమైన పాలన అందించే క్రమంలో మంత్రులు వ్యక్తిగత, పేషీ సిబ్బంది విషయంలో ఏ రకమైన విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. కొంతమంది మంత్రుల పేషీలో, సిబ్బందిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత సిబ్బంది విషయంలో ఆరోపణలు రావడంతో వెనువెంటనే తొలగించారు. ఆ తర్వాత కొంతమంది మంత్రులు ఎలా అయ్యారు? అయితే ఇప్పుడు మరో మంత్రి పేషీలో కీలక అధికారిపై చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. ప్రధానంగా కొంతమంది మంత్రుల ఓఎస్టీలు, పేషీ సిబ్బందిపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న వారిని కొనసాగించటంపై ఫిర్యాదులు ఉన్నాయి. మరికొంతమంది కీలక మంత్రుల వద్ద ఉన్న అధికారులు, సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు రావడంతో నివేదికలు కోరారు సీఎం చంద్రబాబు. వాటిని ఆధారంగా చేసుకుని చర్యలకు దిగుతున్నారు. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు వ్యవహారం మంత్రుల వద్ద చర్చగా మారింది. ఎక్సైజ్, గనుల శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న రాజబాబు, ఆయనను పక్కకు పెట్టింది కూటమి ప్రభుత్వం. వాస్తవానికి రాజబాబు గనుల శాఖ అధికారి. అక్కడ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తూ 2024 మార్చిలో పదవీ విరమణ చేశారు. అయితే ఆయన్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొల్లు రవీంద్ర ఓఎస్డీగా నియమించుకున్నారు. ఆ సమయంలోనే చాలా రకాల విమర్శలు వచ్చాయి. అయితే నాడు మంత్రి కొల్లు రవీంద్ర లెక్క చేయలేదు. అయితే గత 10 నెలల కాలంలో రాజబాబు వ్యవహార శైలిపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. అవన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. వీటిపై నివేదికలు తెప్పించుకున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఏకంగా ఓఎస్డీని తప్పించాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం తనను తప్పించబోతున్న వార్త తెలుసుకున్న రాజబాబు తనకు తాను స్వచ్ఛందంగా తప్పుకునేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మంత్రులకు సంబంధించి ఓఎస్డీలు, ఇతరత్రా అధికారులపై బలమైన చర్చ నడుస్తోంది. చాలామంది అధికారుల తీరుపై అభ్యంతరాలున్నాయి. దీంతో మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలుస్తోంది.